శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్ సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా మీకు జ్యోతిష శాస్త్ర పరంగా కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడిని. అయితే జ్యోతిష శాస్త్రంలో ఒక కీలకమైనటువంటి సమాచారం మీకు ముందు ఉంచాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. శని అనేసరికి కష్టపెట్టేవాడిని, గురుడు అనేసరికి సర్వశుభాలు ప్రసాదించేవాడని చెప్పేసి మనకు ఒక అపోహ ఉంది. అది అపోహనే చెప్పాలి. ఎందుకంటే నవగ్రహాలు కష్టాన్ని పెడతాయి, సుఖాన్ని కలుగు చేస్తాయి. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే శని ఎక్కువగా బాధలు పెడతాడని చెప్పి అనుకోవడం కూడా తప్పే. శని సర్వశుభదాయకుడు. గురుడు అన్ని శుభాలను చేస్తాడు అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే గురుడు చాలా కీలకమైనటువంటి సమాచారం గురుడికి ఉంది. ఆ గురుడు చాలా అల్లరి పెట్టేటువంటి వాతావరణం కూడా గురుగ్రహానికి ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ నా వీడియోలో మీరు చూడొచ్చు. మీరు ఈ 12 లగ్నాలు ఉంటాయి మనకి, మేషం నుంచి మీనం వరకు. ఆ లగ్నంలో ఉండేటువంటి గ్రహ సముదాయంలో శని ఉంటే ఎలా ఉంటుంది, గురుడు ఉంటే ఎలా ఉంటుంది అన్నది నేను వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు గురు ప్రభావం ప్రతి లగ్నంలో, మేష లగ్నంలో గురుడు ఉంటే, వృషభ లగ్నంలో గురుడు ఉంటే, మిథున లగ్నంలో గురుడు ఉంటే, అలాగే మీన లగ్నం వరకు గురుడు లగ్నంలో ఉన్నట్టయితే ఏ విధమైన ప్రభావం ఉంటుందన్నదే నేను తెలియజేయాలని సంకల్పించుకున్నాను. కాబట్టి ఇప్పుడు గతంలో మీకు మేషం, వృషభం, మిథునం వరకు చేశాను. అవి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అందులోని కనిపిస్తాయి. ఇప్పుడు కర్కాటక లగ్న జాతకులకి గురుని తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇక సప్తమ స్థానం అనేది మకరం సప్తమ స్థానం అయితే శని తాలూకా క్షేత్రం. ఆ శని క్షేత్రంలో గురుడు ఉంటే ఆ గురుని తాలూకా సప్తమ దృష్టి లగ్నం మీద పడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మంచిదే. అయితే మకరంలో గురుని తాలూకా నీచ స్థానం, అయితే గురుని తాలూకా దృష్టికి మాత్రం నీచ అనేది ఆపాదించబడదు. గురుని దృష్టి మంచిది. ఆ గురు దృష్టి లగ్నం మీద పడుతుంది. కాబట్టి లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు. కాబట్టి వివాహ జీవితంలో మంచి భార్య వచ్చే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం కూడా కొంతవరకు సబబుగానే సాగుతుంది. మంచి అమ్మాయి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉండే అవకాశాలు కూడా సప్తమ స్థానాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి వివాహం ఆలస్యం కూడా ఉండదు. కాబట్టి వేగంగా జరిగే అవకాశాలు కూడా ఈ కర్కాటక లగ్న జాతకులకి సప్తమ స్థానంలో ఉండి గురుని తాలూకా ప్రభావం కూడా కలుగుతుంది. తర్వాత అష్టమ స్థానం కుంభం అవుతుంది. అష్టమ స్థానం కుంభం అంటే ఆయుష్స్థానం అంటే రోగస్థానం కూడా అని చెప్పుకోవచ్చు. 8వ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అది రోగస్థానం కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే గురు శని తాలూకా క్షేత్రం కాబట్టి కొన్ని రకాల వ్యాధులు వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యాధులకు ఉపశమన మార్గాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి కొంత తగ్గచ్చు, కానీ రోగాలు పెద్దగా ఇబ్బంది పెట్టవని మనం మాత్రం చెప్పుకోవచ్చు. ఆయుష్స్థానంలో గురుడు ఉండడం కూడా అంత మంచిదే. కాబట్టి గురుడు అక్కడ కూడా కొంతవరకు శుభాన్ని ప్రసాదిస్తాడని మనం సంతోషించాలి. ఇకను భాగ్యస్థానం మీనం అవుతుంది. 9వ స్థానం భాగ్యస్థానం స్వక్షేత్రం. అది కూడా మీనం గురునికి. ఆ గురునికి స్వక్షేత్రం కాబట్టి భాగ్యం ఆకస్మికంగా ధనాన్ని ప్రసాదిస్తాడు. ఆ గురు అంతర్దశలో విశేషమైనటువంటి మంచి ధనాన్ని ఇస్తాడు. కుటుంబ క్షేమాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత ఏంటంటే గురుని తాలూకా ప్రభావం వల్ల ఆ గురు మహాదశ 16 సంవత్సరాలు కూడా ఆ వ్యక్తికి చాలా బాగా మంచి ఉపయోగపడుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక రాజ్యకేంద్రమైనటువంటి మేషం, ఆ మేషంలోని గురు సంచారం ఉండేది. అది మిత్రక్షేత్రం అవుతుంది గురునికి మిత్రక్షేత్రం అవడం చేత వృత్తి ఉద్యోగాలు బాగా ఉంటాయి. ఏదో రకమైనటువంటి అది కేంద్రం అంత మంచిది కాదు, కానీ గురుని తాలూకా వృత్తులు చాలా సాత్వికమైనటువంటి ఉంటాయి. ఎందుకంటే పాపగ్రహాలు ఉండాలి కేంద్రంలో. ఉంటే మంచి ఆదాయం కలిగినటువంటి వృత్తులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. కానీ గురుడు శుక్రుడు ఉన్నట్టయితే కళారంగ సేవలు ఇలా కొన్ని రకాలుగా సామాజిక పరివర్తన కలిగి ఉంటాయి. కాబట్టి అందులో పెద్దగా ధనం వచ్చే అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగం మాత్రం స్థిరంగా ఉండే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయని మనం గమనించాలి. కాబట్టి రాజ్యకేంద్రంలో గురుడు కూడా ఉద్యోగాన్ని ఇస్తాడు, వృత్తిని ప్రసాదిస్తాడు. నిర్వ్యాపకంగా మాత్రం వాళ్ళు ఉండరని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇకను 11వ స్థానం అనేది వృషభం. 11వ స్థానం వృషభం
వృషభంలోని శత్రుక్షేత్ర స్థితి అవుతుంది. అది ఆ శత్రుక్షేత్ర స్థితి ప్రాణాపాయ స్థితి, వాహన ప్రమాదాలకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితి. కాబట్టి 11వ స్థానానికి చాలా జాగ్రత్త. 11వ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ అవే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాహన ప్రమాదాలు చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఉంటాయి. అవి కొంచెం గమనించాలి, జాగ్రత్తగా మెసులుకోవాలి. ఇంకా మరొక విశేషం ఏమిటంటే శుభ ఏకాదశ స్థాన ఫలం లభేతని 11వ స్థానంలో గురువు ఉండడం వల్ల నైసర్గిక శుభగ్రహం 11వ స్థానంలో ఉండడం కూడా మంచిది అంటుంది కొన్ని శాస్త్రాలు. కాబట్టి ఆ గురువు ఉండడం వల్ల పెద్దగా ఇబ్బందులు పెట్టవని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి మన పెద్దగా గురువు తాలూకా ప్రభావం అంతగా మనకి ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఇక్కడ 12వ స్థానం అనేది వ్యయస్థానం అంటారు. ఆ వ్యయస్థానం అనేది మిథునం అవుతుంది. ఆ మిథునంలో గురు సంచారం కూడా అంత కొంత శుభవ్యయం జరిగిపోతుంది. తర్వాత గురుని తాలూకా ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. గురుని తాలూకా ప్రభావం తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని రకాలుగా ఆదాయ వనరులు కూడా కొంచెం క్షీణిస్తాయి. తర్వాత అమితమైనటువంటి ఖర్చులు ఉంటాయి. శుభవ్యయం కింద వస్తుంది. ఆ గురుని ప్రభావం కూడా అక్కడ మంచిది కాదని మనం చెప్పుకోవచ్చు. అయితే మంచిది కాకపోయినప్పటికీ ఇప్పుడు గురుని తరక స్థితిని గురిని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 3 దృష్టిలు ఉంటాయి గురునికి, 5, 7, 9. ఆ స్థానాలు మాత్రం ఈ కర్కాటక లగ్నం మరింత బలపడతాయి. శత్రుక్షేత్రాలైనా మిత్రక్షేత్రాలైనా గురు దృష్టి పడినవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందాకే మనం 7వ స్థానంలో ఉండేటప్పుడు గురుని తరక 7వ దృష్టి లగ్నం మీద పడుతుంది కాబట్టి బాగుంటుంది ఇంత చెప్పుకున్నాం. 7 గురుని చెప్పుకున్నాం. 5వ స్థానం అయినటువంటి మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల. కాబట్టి తులారాశి మీద గురుని తాలూకా పంచమ కోణ దృష్టి పడుతుంది. కాబట్టి అది కూడా మనం అనుకున్నాం. కాబట్టి ఆ ప్రకారంగా కూడా ఆ తులారాశి అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల ఆ చతుర్థ స్థానం అవుతుంది. ఆ చతుర్థ స్థానంలో కూడా విద్యామాతృగృహ సౌకర్యాలు బాగా పుష్టిగా లభించే అవకాశాలు గురుదృష్టి వల్ల కలుగుతాయి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇవేంటంటే శుభ అశుభ మిశ్రమానం అన్నమాట. కాబట్టి దృష్టిలు చూడాలి, వాటి తరక పరివర్తన చూడాలి, ఆ తర్వాత శత్రుక్షేత్ర స్థితి చూడాలి, మిత్రక్షేత్ర స్థితి చూడాలి, లగ్నంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూడాలి, పాపార్గడవా శుభార్గడవా అని చూడాలి. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే కానీ ఒక విధంగా సరైనటువంటి సమాచారం మన జ్యోతిష్ శాస్త్రంలో ఇవ్వడం కుదరదు. ఏది ఏమైనప్పటికీ గురుని తాలూకా ప్రభావాలని 12 ద్వాదశ స్వభావాల్లో కూడా ఇంచుమించు కొన్ని రకాలుగా కొన్ని స్థానాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ అన్ని ఇంచుమించు శుభాలు చేసేటువంటి వాతావరణం మాత్రం గురునికి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే గురుడి తాలూకా ప్రభావం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు అది మనం వ్యాధి విధులు తెలియజేసినప్పుడు ఆ గురుని తాలూకా ప్రభావం మనకి అనుకూలంగా ఉండడం కోసం 5 పావులు శనగలు పసుపచ్చ వస్త్రంలో శుభ్రంగా కట్టి ఆ తర్వాత అది ఆ దేవాలయానికి వెళ్ళి 5 పావులు బియ్యం, 1 పావు కేజీ కందిపప్పు, 3 అరటికాయలు, తోటకూర ఇవన్నీ కలిపి పల్లెల్లో పెట్టి ఒక పంతులు గారికి పాదరక్షలు, తర్వాత చెప్పులు, తర్వాత గొడుగు ఇచ్చి ఆ పాద ప్రక్షాళన చేయించి ఆయన నమస్కారం చేసి ఈ ద్రవ్యాలని దానం ఇచ్చినట్లయితే గురుని తాలూకా ప్రభావం మాత్రం కొంతవరకు సానుకూల పడుతుందని ముహూర్తి విభాగంలో తెలియజేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా నమ్మకంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం అనేది ఒక అనంతం. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి ఆ భావాల్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే సరైన పరిష్కారాలు మనం ఇవ్వగలుగుతాం. దేనికి భయపడిన అవసరం లేదు. నవగ్రహాలు మనకు తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలతో సంపదనిచ్చేవే కానీ అవి మనిషికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవి కావని చెప్పేసి మనం అందరం గమనించాలి. తర్వాత ఇప్పుడు మరొక వీడియోలో సింహలగ్నంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది కూడా నేను తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలంటే ఇక్కడ టోల్ అవుతుంది నెంబరు. తప్పనిసరిగా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీకు సరైన పరిష్కారం మీ వ్యక్తిగతంగా తెలియజేయబడుతుంది. సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.